పేదింటికి కొత్త రూపు అట. ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు. గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ, అర్హుల ఎంపిక. పేరు ఇందిరమ్మ ఇల్లు, నిర్మాణానికి 5 లక్షలు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురు. సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్లైనా అని చర్చలు జరుపుతున్నారట. ఏఈ, డిఈ, ఈఈ పోస్టుల భర్తీ. గూడు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ మేరకు గ్రామాల వారీగా సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించబోతున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఇల్లుగా నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. 3-4 డిజైన్లలో ఇంటి నమూనాలను గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేస్తోందని, ఈ మేరకు శాఖాపరంగా ఫైల్ కూడా కదిలిందని చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నది. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 6 గ్యారెంటీల అమలుపైన దృష్టి సారించింది. ఇప్పటికే 2 అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇంటి నిర్మాణ పథకానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేసి కొత్తగా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. పథకం పగడ్బందీ అమలుకు వీలుగా గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సింపుల్ అండి, ఏ లబ్ధిదారులనైనా డిసైడ్ చేయాలి అంటే వాళ్ళ ద్వారా వచ్చిన అప్లికేషన్లను స్వీకరించి గ్రామ సభలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే లబ్ధిదారుల ఎంపిక అన్నది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక గ్రామము, ఇంత జనాభా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉందన్నది తెలిసిపోయా. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో గతంలో ఇల్లు కట్టింది కూడా ఇదే ప్రభుత్వాలు కాబట్టి గత ప్రభుత్వాలు ఇల్లు కట్టినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత కట్టినాయి కొన్ని ఇళ్ళు, ఆ కట్టినవి కూడా చాలా లేటుగా ఇచ్చిండు. ఇచ్చిన ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మరి వీళ్ళు ఏమంటున్నారంటే మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని అంటున్నారు. సో దానికి కూడా గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఇస్తారు? విడతల వారీగా ఇస్తారా లేకపోతే ఏ లెక్కని? గతంలో ఎట్లుండే విడతల వారీగా డబ్బులు ఇచ్చేది. సో మరి ఎట్లా ఇస్తారన్నది చూడాలి. ఏదేమైనా ఈ ఇల్లు ఇవ్వాలన్న ఒక ఆలోచన అన్నది చాలా మంచిది. దాదాపు కొన్ని లక్షల మంది, దాదాపు ఒక 20 నుంచి 22 లక్షల మంది నిరుపేదలు ఇల్లు లేక చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు, కనీసం ఇల్లు లేక. మరి ఇప్పుడు జాగా ఉంటే ఇప్పుడు వీళ్ళకి 5 లక్షలు ఎట్లా? మరి జాగా లేని పరిస్థితి ఏంది? ఆలోచించాలి గవర్నమెంట్. కనీసం ఒక గజం భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎట్లా ఇండ్లు? వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.